హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రశాంతంగా ఇలా బయట అయితే పడుకున్నామండి. అస్సలు చాలా మిస్ అవుతున్నాం ఇట్లా వాతావరణం, బయట ఓపెన్ ప్లేస్లో పడుకోవడం. ఇంకా నైట్ అయితే పడుకున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు పడుకునేది అనమాట. ఇట్లా కింద అందరం బయట పడుకునేది. చిన్నగా ఉన్నప్పుడు బయట పడుకొని పైన వెళ్ళే విమానాలు చూసుకుంటూ పడుకునే వాళ్ళం అందరం కూడా. ఇంకా ఈరోజు పడుకున్నాం అన్నమాట బయట. ఇగో బయట కూలర్ పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నామండి. ఈరోజైతే అసలు ఈ వాతావరణాన్ని చాలా అంటే చాలా మిస్ అయినా నేను. ఈరోజు పడుకున్నాం. ఇప్పుడే లేచా నేను, అందుకే ప్రశాంతంగా ఉంది. కానీ ఒక చిన్న బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. చూడండి ఎంత హాయిగా ఉందో అసలు. ఇంకా లేవలే వాళ్ళు, చూపిస్తా మీకు కూడా. కొంగు మంచిగా వేసుకో, నేను చూపియండి. బాగుండి అమ్మాయిమో బట్టలు నానబెడుతుంది పొద్దున్నే. లోహిత్ బాబు ఏమో బ్రష్ చేస్తుండు. నాని గుడ్ మార్నింగ్ చెప్పు. సిగ్గు చెప్పాక మా లోహిత్కి. ప్రశాంతంగా మేమైతే కూలర్ పెట్టుకొని మరీ పడుకున్నామండి. అసలు చాలా అంటే చాలా మిస్ అయినాం ఇలాంటి వాతావరణం. బాగా అనిపిస్తుంది కదా ఇట్లా బయట పడుకోవడం అంటే. అక్కడైతే ఎవరు పడుకోరండి మా దగ్గర, మేమున్న దగ్గర. చాలా ప్రశాంతమైన వాతావరణం. చూడండి, అమ్మ బట్టలు కూడా నానబెట్టింది ఉతుకుదామని. ఎండ వస్తుంది కదా మళ్ళా. నాని ఏడి? నిజంగా ఇట్లా ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఒకేసారి ఇట్లా బయట ప్రశాంతంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూడండి ఎంత హాయిగా ఉందో. చూసారు కదా, అసలు మేమైతే నైట్ ఫుల్ హ్యాపీ అనమాట. మా పిల్లలు మేము పైన, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర బయట పడుకొని ఇట్లా పైన వెళ్ళే విమానాలు చిన్న చిన్నగా లైట్లు వెలుగుతుంటూ కనిపిస్తాయి. అవి చూసుకుంటూ లెక్కించుకుంటూ ఎన్ని వస్తున్నాయని పడుకునే వాళ్ళం. ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సడన్గా వచ్చేసినాం అనమాట. ఇంకా నాన్న ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా నేనైతే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది రాక అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఎప్పుడు నాకు వర్క్ ఉంటూనే ఉంటుంది, బిజీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నేను చూడాలనుకుంటే వాళ్ళనే రమ్మంట, వాళ్ళే వస్తుంటే పోతుంటారు. కానీ ఈసారి మా నాన్న పట్టుబట్టి ఖచ్చితంగా రావాల్సిందే. హాలిడేస్ ఉన్నాయి, ఒక్కరోజునే ఉండిపోదు రామ్మ. మేము వచ్చింది వేరు ఉంటుంది, నువ్వు వచ్చింది వేరే ఉంటుంది, రామ్మ ఒక్కరోజు ఉండిపోదురా అని మా నాన్న అయితే పట్టిండు అనమాట ఈసారి. అందుకే సరే అని వచ్చేసిన అనమాట. ఇంకా నిన్న ఈవినింగ్ బయలుదేరిన సడన్గా నేను వచ్చేసిన. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కూడా ఉండాలి కదా. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి మనం వచ్చింది వాళ్ళకి వేరే ఆనందం ఉంటుంది కదా, మన దగ్గరికి వాళ్ళు వచ్చిన దానికంటే. అందుకే నిన్న వచ్చిన అనమాట. ఓకేనా, బాయ్ అండి. పిల్లలు ఇద్దరు బ్రష్ చేసిరమ్మా, నేను అమ్మ బ్రష్ చేసుకుంటాను. నాన్న వెళ్ళిండా? మా నాన్న పొద్దున్నే వెళ్ళిండు పాప. వ్యాపారం చేసుకోవాలి కదా, ఈ వయసులో కూడా మా నాన్న కష్టపడుతుండే అనమాట. ఏం చేస్తా. ఇక అత్తగారింటికి వచ్చిన అల్లుడి సుఖం ఇట్లా ఉంటుందండి. అత్తగారింటికి వచ్చిన అల్లుడు ప్రశాంతంగా బయట వాతావరణాన్ని ఆస్వాదిస్తుండు. మా ఆయన గారు పడుకోనిలే పాప, ఆయనకు కూడా అక్కడికి వెళ్తే రెస్ట్ ఉండదు కదా. ఇంటి అల్లుడు ఇప్పుడే లేచిండండి. ఇంకా పాపం ఎండ వస్తుందని లేచిండు. ఇగో ఎండ వస్తుంది కదా, ఇంక ఇప్పుడు లేచిండు. బావా గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఎట్లుంది బయట? మంచిగా చల్లగా ఉంది కదా. ఇప్పుడే లేచిండు. అమ్మ బట్టలు ఉతుకుతుంది. ఇంకా నేను అమ్మకి హెల్ప్ చేయాలన్నమాట ఇప్పుడు.
సెల్లు వాడు ఆడుతుండు నాని. వీళ్ళు పిల్లలు సెల్లు ఖాళీ దొరుకుతాయి ఊరుకుంటారా అండి? నైట్ 11 దాకా గేమ్స్ ఆడుతున్నారు అన్నదమ్ములు కలిసి. మా అమ్మ బట్టలు ఉతకటంలో ఎన్ని సంవత్సరాలు అమ్మ నీ పెళ్ళి? మా అమ్మకి అనుభవం చాలా ఎక్కువ ఉంది బట్టలు ఉతకటంలో. అసలు ఎవరిని ఉతకనియదు. మా పెళ్ళి కాకముందు మేము ఎప్పుడన్నా ఉతుకుతాం అన్నా కూడా మమ్మల్ని అస్సలు ఉతకనియకపోతుండే. మెచ్చదు ఎవరు ఉతికినా కూడా మా అమ్మ బట్టలు అస్సలు. మా ఇంటికి వచ్చినా కూడా గంగ ఉతుకుతుంది కదా, గంగ ఉతుకుతే మళ్ళీ పక్కకి తీసుకొని ఉతుక్కుంటుంది. ఆ టైప్ అనమాట మా అమ్మ. డాడీ నమ్మి ఎందుకు దండం మీద పట్టవా? బట్టలు అయితే అయిపోయినాయి. పక్క బట్టలన్నీ ఇంట్లో పెట్టేసి డాడీ బట్టలు ఇవ్వమనరా. పిల్లలు టీ కోసం వెయిటింగ్ అనమాట. బ్రష్లు చేసి ఇద్దరు బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇంకా పడుకొని బొర్లుతున్నారు. అమ్మమ్మ టీ అయిందా, అమ్మమ్మ టీ అయిందా అనుకుంటా. ఇగో బ్రష్ టంగ్ క్లీనర్ పేస్ట్ అక్కడే కుర్చీలో ఉంది, తీసుకో. ఛార్జింగ్ పెట్టాలా సెల్? నాని చూడండి అల్లరి గారాబం. ఏ పోస్తుంది ఆగురా. ఇవ్వండి అమ్మ చాయ్ అయితే పోస్తుంది. వచ్చిందిలే చాయ్. పార్లేజ్ బిస్కెట్స్ తెచ్చుకుంటూ చాయ్ వచ్చింది చాయ్ వచ్చింది అంటుండు. కొన్ని వాటర్ ఇమ్మా. ఏంటిది పేస్ట్ అక్కడే? అబ్బా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.